హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ థింగ్స్ ఛానల్. ఇవాళ మనం వీడియోలో గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. చూడ్డానికే కాదు, తినడానికి కూడా పుల్ల పుల్లగా అదిరిపోతుంది. ఒక మంచి ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ ఉంటే అబ్బో దీనికి ఇంకా తిరుగులేదనుకోండి. ఇంకెందుకు లేటు, రెసిపీ చూసేద్దామా? ముందుగా ఒక గ్లాస్ ఎర్రకంది పప్పు తీసుకొని మంచిగా శుభ్రం చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ పెట్టుకోవాలి. 2 నుంచి 3 విజిల్స్ వస్తే పప్పు మంచిగా ఉడికిపోతుంది. కుక్కర్ ఆరేలోపు గోంగూర వలుచుకొని కట్ చేసేసుకుందాం. కుక్కర్ ఆరిన తర్వాత అందులోనే 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 1 పెద్దగా కట్ చేసుకున్న టమాటా, 4 నుంచి 5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కట్ చేసుకున్న గోంగూర కూడా యాడ్ చేసుకొని 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసి మళ్ళా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల మసాలా కారం కూడా యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఆకంతా మగ్గిపోయి ఇలా చూపించే విధంగా పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు పప్పుని కొంచెం గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ మెదుపుకోవచ్చు. అది ఆప్షనల్, మీ ఇష్టం. పప్పంతా ఉడికిన తర్వాత మొత్తం దగ్గరకు అవుతున్నప్పుడు మనం తాలింపుకి సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతుపొడి, కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన తాలింపుని అలా తీసుకెళ్ళి గోంగూర పప్పులో యాడ్ చేస్తే మన గోంగూర పప్పు రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నం, నెయ్యి, పప్పు, అలాగే పక్కన ఒక ఆమ్లెట్. అబ్బా అద్దిరిపోయే కాంబినేషన్ అనుకోండి. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.